వృశ్చిక రాశి వారికి జనవరి 18 ఆదివారం రోజు అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఒక ప్రత్యేకమైన రోజు అండి. ప్రత్యేకంగా మీ జీవితంలో ఒక స్త్రీ వల్ల గతంలో ఎదురైన అనుభవాలు, బాధలు, మాటలతో గాయపడిన సంఘటనలు ఈ రోజు మళ్ళీ గుర్తుకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కానీ భయపడాల్సిన అవసరం ఏదీ లేదు. ఎందుకంటే ఆ స్త్రీ కారణంగానే మీ జీవితంలో ఒక గొప్ప మార్పు ప్రారంభం కాబోతుందండి. మీరు గతంలో అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి, కానీ ఈ రోజు తర్వాత మీరు అర్థం చేసుకునేది ఒక్కటే. అది శిక్ష కాదు, దైవం ఇచ్చిన పాఠమని. ఈ వీడియోని చివరి వరకు వినండి. ఎందుకంటే చివరిలో మీకు రేపటి రోజు చేయాల్సిన శుభ ప్రారంభం కానీ, దిక్కు, రంగు, సంఖ్య అన్నీ స్పష్టంగా తప్పకుండా చెప్పబోతున్నాను. ఈ యొక్క వృశ్చిక రాశి వారు విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాల్లో ఈ నక్షత్రాల్లో పుట్టిన వారందరూ వృశ్చిక రాశి వారి కిందికి పరిగణించబడతారండి. వీరు సహజంగా లోతైన స్వభావం కలగవారు, అంటే లోతుగా ఆలోచించేవారు, సీక్రెట్ దాచగలిగిన వారు, ఒక్కసారి నమ్మితే ప్రాణం పెట్టేవారు, మోసం అయితే మాత్రం జీవితాంతం మర్చిపోనివారని కూడా చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి రాశి చక్రంలో 8వ రాశి. ఇది రహస్యాలు, మార్పులు, మరణం, పునర్జన్మ, కర్మ ఫలితాలు సూచించే రాశి. అందుకే వృశ్చిక రాశి వారికి జీవితం ఒక్కసారిగా పైకి, ఒక్కసారిగా కిందికి, కానీ చివరికి గట్టి విజయం తప్పకుండా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రేపటి రోజున ఒక స్త్రీ వల్ల జరిగే పరిణామాలు, ఒక స్త్రీతో సంబంధించిన మాట, గతంలో జరిగిన సంఘటన లేదా ఆ స్త్రీ నుంచి వచ్చే సమాచారం, ఇవన్నీ మీ మనసును కొంచెం కలవరపడతాయండి. అలాగే కానీ అదే సమయంలో మీ కళ్ళను తెరిపించే నిజం కూడా మీరు నమ్మిన వ్యక్తి గురించి నిజమైన స్వరూపం తప్పకుండా వారి స్వభావం అనేది తెలుసుకుంటారని కూడా చెప్పుకోవచ్చు. కోపంతో నిర్ణయాలు ఎప్పటికీ కూడా తీసుకోకండి, మౌనంగా గమనించండి. అదే మీకు తప్పకుండా విజయం అవుతుందన్నమాట. ఈ యొక్క రాశి వారికి డబ్బు విషయంలో నెమ్మదిగా కానీ స్థిరమైన మార్పు, గతంలో ఆగిపోయిన పని మళ్ళీ కదలిక ఉంటుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మాటల ప్రశంస తప్పకుండా మీరు అందుకుంటారనమాట. అయితే ఎవరికి మీ ప్లాన్స్ అనేది చెప్పొద్దండి. ఇంకా కుటుంబంలో ఒకరి మాట మీద మీకు బాధ కలగవచ్చు, కానీ అదే వ్యక్తి చివరికి మీకు సహకరిస్తారండి. భార్యాభర్తల మధ్య చిన్న మాటలు, తగువులు వెంటనే సర్దుకుంటుందని కూడా చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీకు కలిసి వచ్చే రంగు వచ్చేసి డార్క్ గ్రీన్ అండ్ మెరూన్ కలర్. ఈ రంగు దుస్తులు లేదా రుమాలు ఉపయోగిస్తే శుభంగా ఉంటుంది రేపటి రోజున. కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి 9 అండి. ముఖ్యమైన పనులు 9, 18, 27 తేదీలకు సంబంధించి చేయడం చాలా మంచిది. శుభ దిక్కు వచ్చేసి దక్షిణ దిక్కు. రేపటి రోజున ప్రయాణం, కొత్త పని, పూజ కానీ ఇవన్నీ దక్షిణ దిక్కు నుంచి ప్రారంభిస్తే మంచి ఫలితం అయితే ఉంటుందండి. రేపటి రోజున ఉదయం ఒక దీపం వెలిగించండి. శివుడు లేదా హనుమంతుడి నామం 9 సార్లు జపించండి. నా జీవితంలో జరిగినది నా మేలు కోసమే అని మనసులో అనుకోండి. ఈ ఒక్క పని మీ జీవితంలో ఒక పెద్ద మార్పుకి తప్పకుండా కారణమవుతుందని కూడా చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీకు ఎన్నో అనూహ్యమైనటువంటి పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయండి. అలాగని అది చెడ్డవా అంటే అసలు కాదు, మంచి పనులే అన్నమాట. మీకు హఠాత్తుగా ఉన్నట్టుండి ఒక స్త్రీ వల్ల జరిగేటువంటి ఒక స్త్రీ మీపై పగపట్టిందని కూడా చెప్పుకోవచ్చండి. ఆ స్త్రీ మిమ్మల్ని ఎప్పుడెప్పుడు ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించేటువంటి ఒక వ్యక్తి మీకు రేపు తప్పకుండా తారసపడుతుంది. కాబట్టి తగు జాగ్రత్తలు పాటించండి. ఈ యొక్క వృశ్చిక రాశి వారు ముందుసారే చాలా సున్నితమైనటువంటి స్వభావాలు కలవారు. కాబట్టి ఎవరు మంచి చేస్తున్నారు, ఎవరు చెడు చేస్తున్నారు అనేటువంటి అవగాహన తొందరగా గ్రహించలేరు. అలాగే ఒక నూతన వ్యక్తుల యొక్క ప్రవేశం కూడా రేపటి రోజున మీకు జరగబోతుంది. మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా ఫలించబోతుంది. ఆటోమేటిక్గా ఇన్కమ్ అనేది కూడా ఎక్కువగా ఇంక్రీజ్ అవ్వబోతుంది. ఇప్పటి వరకు అప్పుల ఊబిలో కూరుకుపోయినటువంటి రాశివారు అన్ని అప్పులు తీర్చబోతున్నారండి. దీంతో మీకు తలపై భారం దిగినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఇదంతా చూసేవారు కూడా మిమ్మల్ని చూసి షాక్ అవుతారనమాట. అయితే మీరు పడుతున్నటువంటి కష్టాన్ని చూసి భగవంతుడు గుర్తించబోతున్నప్పటికీ సమయంగా మీరు గుర్తించాలి. కాబట్టి ప్రతి పనిని కూడా మీకు బెస్ట్ ఇవ్వడానికి మీరుగా ట్రై చేసుకోండి. ఎందుకంటే ఈ రాశి జాతకులు విజయం అనేది మీ వెంట పరుగులు పెట్టాలంటే మీరు ఇంకాస్త ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. కాబట్టి ఇంకాస్త ఇబ్బందులు కూడా సాల్వ్ కాబోతున్నాయి. కాబట్టి పూర్తిగా అదైతే వృత్తి, ఉద్యోగ, వ్యాపకాల్లో ఆశించినటువంటి ఆదాయం అనేది మీకు రాబోతుందండి. వృత్తిలో చక్కటి గుర్తింపు వస్తుంది. ఉద్యోగానికి సంబంధించి ఈ రోజున శాలరీ కూడా మీకు ఇంక్రీజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రమోషన్స్ వచ్చే స్థాయికి కూడా మీరు చేరుకోబోతున్నారు. అయితే నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు కూడా రావచ్చండి. కానీ వాటిని మీరు తృప్తిపరచలేక ఆ యొక్క అవకాశాన్ని కూడా ఉపయోగించలేకపోవచ్చు. కాబట్టి వచ్చినటువంటి అవకాశాన్ని వచ్చినట్లుగా మంచిగా మీకు నచ్చిన విధంగా మార్చుకోవడం అనేది మీ చేతిలోనే ఉంటుంది.
కాబట్టి ఈ విషయం తప్పకుండా మీరు తెలుసుకోవాలి. అయితే ఈ విషయం గురించి మీకు నూతన వ్యక్తులు కొంతమంది సలహాలు కూడా ఇస్తారండి. ఆ యొక్క సలహా అనేది మీకు బాగా నచ్చుతుంది. అయితే ఆ అవకాశాన్ని ఏ విధంగా అయినా కానీ మీరు ఉపయోగించుకోవాలన్నమాట. జార విడుచుకోకండి. అయితే ఈ రోజున కాస్తంత గందరగోళమైనటువంటి ఆందోళనకర పరిస్థితి కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. మీ యొక్క విచక్షణతో ధైర్యంగా ఉండేందుకు తప్పకుండా మీరైతే ప్రయత్నించండి. కుటుంబానికి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు కూర్చొని ఉంటాయన్నమాట. అవి కూడా మాట్లాడుకొని తప్పకుండా మీరైతే ఆ యొక్క సమస్యల నుండి బయటపడడానికి ప్రయత్నించండి. తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలు మీకు తప్పకుండా అందుతాయండి. చిన్న చిన్న పొరపాట్లు ఎవరైనా కానీ చేస్తూ ఉంటారు. కానీ కొంత మీరు ఏంటంటే ఈ రోజున చేసేటువంటి కొన్ని పొరపాట్లు అనేవి ముందు ముందు రోజుల్లో మీ ఫ్యూచర్లో కొంచెం మీరు నిరుత్సాహాన్ని మిగిల్చే విధంగా ఉండబోతుంది. అంటే మీరు అనుకోకుండా దేని గురించి కూడా ఆలోచించకుండా సడన్గా తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు మీకు కొంత తలభారంగా అనిపించవచ్చు. కాబట్టి ఏదైనా కానీ జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోండి. వచ్చినటువంటి అవకాశాన్ని ఈ రోజున మీరు కోల్పోయేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వచ్చినటువంటి అవకాశాలను జాగ్రత్తగా చేసుకోండి. అది చిన్నదైనా పెద్దదైనా, పెద్ద అవకాశమైనా కానీ చిన్న అవకాశమైనా కానీ ఏదైనా కానీ ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి. ఆ పోనీలే చిన్న అవకాశమే కదా అని చెప్పి దాన్ని పక్కన పెట్టేస్తే ముందు ముందు రోజుల్లో ఆ చిన్న అవకాశం కూడా మీకు దొరకకపోవచ్చు. కాబట్టి మీరు చేసేటువంటి పనిలో కావచ్చు, వృత్తిలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, మీకు అంది వచ్చినటువంటి అవకాశాన్ని మీరు జాగ్రత్తగా చాకచక్యంగా పట్టుకోవాలండి. ఈ రోజున మీకు స్పష్టంగా కొన్ని విషయాల్లో అంటే మీరు ఈ రోజున ఏకంగా కొన్ని విషయాల్లో ఆలోచన లేకుండా తీసుకునేటువంటి నిర్ణయాలు మీకు ముందు రోజుల్లో తలభారంగా అనిపించవచ్చు. కాబట్టి ఏదైనా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకా మీకు రేపటి రోజున అయితే ఒక అమ్మాయి మాత్రం మీ యొక్క ఉన్నతిని చూసి, మీ యొక్క పనులను చూసి మీ మీద ప్రేమ లేకపోతే ఇంకేదో కారణం కావచ్చండి, కన్నెర చేసిందని చెప్పుకోవచ్చు. ఆమె అంటే మిమ్మల్ని నమ్మించి మోసం చేయబోతుంది. అది పక్కా కాబట్టి ఆ స్త్రీ విషయంలో మాత్రం తప్పకుండా మీరు అప్రమత్తత ఉండక తప్పక తెలుసుకోవాలి. రాశివారు ఒక స్త్రీ కారణంగా మీ జీవితం నూతనంగా మారబోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా ఆవిడని ఎలా మీరు అంటే తప్పకుండా ఎంటర్ అయిపోయి ఉండవచ్చు. లేదంటే వేరొక స్త్రీ మీ జీవితంలోకి రావడం వల్ల అన్ని రకాలుగా మీకు నష్టం కలగవచ్చు. ఆ యొక్క స్త్రీ మీకు అన్ని విధాలుగా సపోర్ట్ అయితే చేయదండి. కాబట్టి ఎవరైనా కానీ ఒక కొత్త స్త్రీ పరిచయం అనేది ఈ రోజున మీకు చాలా జాగ్రత్తగా గురి చేసే విధంగా ఉంటుందన్నమాట. గతంలో మీరు ఆ స్త్రీని ఏదైనా ఇబ్బంది పెట్టి ఉంటే కనుక ఈ సమయంలో వారి వలన ప్రమాదం జరగబోతుంది. అంటే వారు ఏదైనా కానీ స్త్రీ విషయాల్లో మిమ్మల్ని ఇరికించడం కానీ, మీరు చేసినటువంటి తప్పును చేశారని చెప్పి సమాజానికి తెలియచేయడం కానీ ఇటువంటివన్నీ చేస్తుందన్నమాట. అంటే ఆవిడ ముందుగానే మీ జీవితంలో ఉన్నటువంటి స్త్రీ కావచ్చు, లేదంటే నూతనంగా పరిచయం అయ్యేటువంటి స్త్రీ కావచ్చండి. ఎవరైనా కానీ ఒక స్త్రీ వలన మీ మీద కన్నెర చేసిందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఆవిడ ద్వారా అంటే మీ చుట్టూ ఉన్నవారు కావచ్చు, మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు, ఇలా ఎవరైనా కావచ్చండి. ఒక స్త్రీ ద్వారా మీరు అనుకోనటువంటి ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా చక్కగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఎవరైనా కానీ ఒక స్త్రీ ద్వారా మీరు ఏదైనా కానీ ఒక మాటను దురుసుగా మాట్లాడడం కానీ ఇటువంటివన్నీ కూడా చేయకండి. ఆ స్త్రీతో బంధం అనేది ఎవరైనా బాగా అంటే ట్రావెల్ అవుతూ ఉన్నట్లయితే కనుక ఆ స్త్రీతో మీరు ఏదైనా కానీ మీ విషయాలు కానీ పర్సనల్ విషయాలు కానీ షేర్ చేసుకోకపోవడమే మీకు రేపటి రోజున చాలా మంచిది. ఈ విషయంలో మాత్రం తప్పకుండా మీరు అప్రమత్తంగా అయితే ఉండాలి. మిగతా అంశాలు చూసుకున్నట్లయితే ఆదాయ మార్గాలు చాలా ఎక్కువగా రేపటి రోజున మీకు బాగా కనిపిస్తున్నాయి. వృత్తి వ్యాపారాలు ఈ జాతకులకు ఈ రోజున బాగా కలిసి వస్తాయి. అలాగే వ్యాపారాలకు సంబంధించి ప్రయాణాలు కూడా చేస్తారు. కాబట్టి మంచి లాభాలను ఇస్తాయని ప్రభావవంతమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు కూడా ఈ రోజున ఏర్పడవచ్చు. వ్యాపారంలో సంబంధం ఉన్నవారు మీ యొక్క వ్యాపారాన్ని నలుమూలలా విస్తరించేటువంటి ప్రయత్నాలు కూడా ముమ్మరంగా కనిపిస్తూ ఉన్నాయి. కానీ చేసేటువంటి పనుల గురించి, చేసేటువంటి ఆలోచనల గురించి ఎవరికి ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీరు అసలు ఇవ్వకండి. కొంచెం రహస్యంగా, గోప్యంగా ఉంచడానికి ప్రయత్నం అయితే చేయండి. రేపటి రోజున మీరు దాన ధర్మాలు చేయడం వల్ల మీకు రేపటి రోజున చాలా మంచిదండి. కాబట్టి ఆ స్త్రీ అనేది మీ దగ్గరకు వచ్చినా కానీ, లేదంటే మీతో ఏదైనా సహాయం కోరి వచ్చినా, లేదంటే కొంచెం ఆవిడ ఏదైనా కానీ ఆవిడ వల్ల దూరం అయితే మీరు ఉండడం చాలా మంచిది. అలాగే దురుసుగా మాట్లాడకండి. దురుసుగా మాట్లాడితే మరలా మీకు ఏదైనా కానీ ఆవిడ వల్ల కొంచెం భారీ నష్టం అనేది తప్పకుండా కలగబోతుందండి. ఇక అలాగే ఈ రోజున మీరు తప్పకుండా అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ విధంగా స్త్రీ పట్ల తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా మీరు చేసేటువంటి పనులను గోప్యంగా ఉంచుకోవడానికి తప్పకుండా ప్రయత్నం అయితే చేయండి. ఇంకా ఓవరాల్గా చూసుకుంటే రేపటి రోజున మీకు చాలా అనుకూలంగా రేపటి రోజున ఉందన్నమాట. రేపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన తప్పకుండా చేసుకోండి. ఆలయాన్ని సందర్శించి స్వామివారికి అలాగే చక్కగా ఏదైనా రేపటి రోజున మీరు అభిషేకాలు చేసుకుంటే మీకు చాలా మంచిదండి.
చూశారు కదండి, వృశ్చిక రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మీరు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.